సహోదరి సహోదరుడా, ప్రభువు నామమున మీకు శుభములు. గత సంవత్సరపు వెలుగు నీడలు దాటి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుచున్నాం. కాలగతులు దేవుని వశం. సంవత్సరములు, నెలలు, దినములు ఈ లెక్కింపులు మానవునికే, దేవునికి కాదు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మన పట్ల ఆయన ఉద్దేశములు స్థిరము, మారవు. మన వాగ్దాన ధ్యానాంశము కీర్తన 103, 1, 2 వచనములు. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. శ్రోతలు వింటున్నారా? మరుపు మానవ నైజం. సహాయం కోసం పడే తపన సహాయం అందిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండటంలో విఫలమవుతూ ఉంటారు. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి సమస్తము సృష్టించాడు. ఏది ఆయన కోసం సృష్టించుకోలేదు, ఒక్క మనిషిని తప్ప. చూశారా? ఆయన దృష్టిలో, అనగా సర్వోన్నతుని దృష్టిలో మన విలువ ఎంతో ఘనమైనది. అందుకే మనుష్యుడు దారి తప్పి చీకటిలో తిరుగుతూ దానిని ప్రేమించి మరణమునకు లోనవుతున్న మానవాళి కోసం జీవాధిపతి అయిన ప్రభువు మరణము రుచి చూచుటకు సంకల్పించాడు. పాపమెరుగని యేసుక్రీస్తు మన కొరకు శిలువలో పాపశాపముల ఫలితాన్ని, శిక్షను అనుభవించాడు. మానవుడు అనుభవించే అన్ని మేళ్లలో ఇది ఉన్నతమైనది. మరొక సంవత్సరం ప్రభువు నీకు ఇస్తుండగా నీ రక్షణ భాగ్యాన్ని గూర్చి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ప్రియులారా, మన జీవితంలో ఎన్నో మేళ్లు పొందుకున్నాం, ఇంకను పొందుకోబోచున్నాం. ఆయన చేసిన మేళ్లను దేనిని మరవకు అని హెచ్చరిస్తోంది. అంటే ఆయన చేసిన మేళ్లను మరుస్తున్నామని అర్థం కదా. కానీ విశ్వాసికి, అనగా రక్షణ పొందుకున్న వానికి మరుపు ఉండదు. ఒకప్పుడు చీకటిల నుండి చావు నీడలో బ్రతుకుచున్న వానిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవాది దేవుని మరవగలమా? చీకటి, వెలుగులు వేరువేరు, అవి పరస్పరం విరుద్ధమైన స్థితిగతులు. కానీ దేవుడు చీకటిలో ఉండి దేవునిపై తిరుగుబాటు చేసినను ఆయన మనల్ని ప్రేమించి ఎన్నో మేళ్లతో తృప్తిపరిచాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. నా సైనికుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. సహోదరి సహోదరుడా, రక్షణలోనికి రాకమునుపు దేవుడు చేసిన ఈ మేళ్ల జాబితా లెక్కించావా? కృతజ్ఞత తెలిపావా? శ్రోతలు, దేవుడు చేసిన మేళ్లు లెక్కింప శక్యమా? కీర్తనలు 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పెదను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొకడను లేడు. అవును, మేళ్లను కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని మనకు తెలియకనే ఆయన మనకి ఎన్నో మేళ్లను చేస్తూ ఉంటాడు. కొన్ని అసలు వాటిని మేళ్లగా మనం ఎప్పుడూ గుర్తించాం. కీర్తన 91, 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. లూకా సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. చూశారా? ఇలాంటి ఎన్నో ప్రమాదాలు, తెగుళ్ళు, సమస్యలు
మన దగ్గరకు రాకుండానే పోతూ ఉంటాయి. కారణం, దేవుడు మనలను తన అరచేతులతో కప్పి ఉంచాడు. ఈ మేళ్లన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. కీర్తన 65, 9-11 వచనములు. నీవును భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదేర్ష్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేయుచున్నావు. నీ జాడలు సారము వెదజూస్తున్నవి. సహోదరి సహోదరుడా, మనం పీల్చే గాలి, తినే తిండి, కష్టార్జితం యొక్క అనుభవము, ఇలాంటివి ఎన్నో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలే. కానీ వాటిని మనము గమనించము. ఇలాంటి దేవుడు మనను కలిగి ఉన్నందుకు ఎంత ధన్యులం. యెషయా 49:15-16 వచనములు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. ప్రియులారా, మనల్ని ఎన్నడూ మరవని దేవుని మనము ఆరాధించాలి, స్తుతించాలి. ఇక అన్నిటికంటే ఉత్తమమైన ఆశీర్వాదము మన ప్రభువే. యోహాను సువార్త 3:16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అన్నీ ఆయన మూలముగా కలిగాయి. కాబట్టి ప్రతి మేలు ప్రభు మూలముగా కలుగుచున్నాయి. ఆయన ద్వారానే పాప శిక్ష నుండి రక్షణ, ఆయనందే నిత్యజీవము మనకు లభిస్తుంది. తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక 4:17 వచనం. ఆ మీదట సజీవులమై నలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండమునకు మేఘముల మీద కొనుగోలుటకును కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ప్రియులారా, మనము ఆయన చేసిన మేలను ఏ ఒక్క దానిని మరువక ఆయనను కీర్తించి స్తుతించాలి. మన పిల్లలు వారి పిల్లలకును తెలియజేయాలి. ద్వితీయోపదేశకాండం 4:9 వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనసును జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ శ్రోతలు, రండి దేవునితో మాట్లాడుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, గత సంవత్సరమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మేము తల్లి గర్భములో పడినప్పటి నుండి నేటి వరకు మా పట్ల నీ కృప వాత్సల్యము క్రొత్తగా జనిస్తూనే ఉంది. ప్రభువునందు నిత్యజీవం వరకు మిమ్ములను నడిపించుచున్నందుకు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. సర్వసత్యంలోనికి నడుచున్నట్లు పరిశుద్ధాత్మ అభిషేకము అనుగ్రహించుము. లెక్కింపలేని మేళ్లను బట్టి నేను స్తుతించున్నాం. దేవా, అంతం వరకు నీకు నమ్మకంగా ఉన్నట్లు నీ సన్నిధిలో మా జీవితాలను ఉంచుచున్నాం. నీ సాక్షార్థముగా మా జీవితంలో వాడుకొనమని నీ పాదముల చెంత మమ్మల్ని సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తుల వారి నిత్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకు తోడయుండును గాక. ఆమేన్.